శ్రీ కార్తీక పురాణము 30వ అధ్యాయం ప్రారంభం. కార్తీక మాస ఫలశ్రుతి. జనక మహారాజా సూత మహర్షి సౌనకాది మునులకు కార్తీక పురాణాన్ని వినిపించాడు. ఆ తరువాత ఆ మాస ఔచిత్యాన్ని మహత్యాన్ని మరొకసారి క్లుప్తంగా వివరించాడు. ఈ కార్తీక వ్రతం కల్మషహారం, మోక్షదాయకం, సమస్త సుఖదాయకం. ఈ వ్రతం కోసం స్నానం, ఆరాధన, ధ్యానం, దానం, ఉపవాసం, శ్రవణం, పఠనం చేయాలి. అందుకే ఇది పుణ్యవ్రతం. ఈ మాసం హరిహరులిద్దరికీ ప్రీతిదాయకం. ఈ మాసంలో శివకేశవులిద్దరినీ పూజించే అవకాశం లభిస్తుంది. ఇతర కాలాలలో శివారాధన ఉత్సవాల వేళలో కేశవారాధనోత్సవాల్లో శివారాధన చేయటం సాధ్యం కాదు. కానీ ఈ మాసంలో ఒక్కసారిగా ఇద్దరిని ఆరాధించి ఇద్దరి అనుగ్రహాన్ని పొందవచ్చు. దీనికి వయోవృద్ధులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అనే నియమమే లేదు. ఎవరైనా ఈ కార్తీక వ్రతాన్ని ఆరాధించి భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. సమస్త ధర్మాలతో కూడిన నీతి నియమాలకు నిలయం ఈ కార్తీక మాసం. కనుకనే సర్వపాపహరణం, పురాకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్రమైన పుణ్యప్రదమైన మాసం. పూర్వజన్మ స్మృతిని కలిగించే అద్భుతమైన ఈ మాసంలో చేసే దాన ధర్మాది పుణ్య కార్యాలన్నింటికీ అనంత కోటి రెట్ల ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఈ మాసం. కార్తీక పురాణాన్ని చదవడం వల్ల కార్తీక మహత్యం తెలుస్తుంది. సంసారులు తరించడానికి అవసరమైన పూజా పునస్కారాలు, వ్రతాలు, క్రతువులు, దానాలతో శుభప్రదమై అలరారుతుంది ఈ కార్తీక మాసం. అధిక వ్యయ ప్రయాసాలకు లోను కాకుండా సూక్ష్మాతి సూక్ష్మమైన రీతులలో మోక్ష సాధనాలను బోధించి సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చగలిగినది ఈ కార్తీక మాసం. తెలిసి గాని తెలియక గాని ఈ కార్తీక మాసంలో పుణ్య వ్రత క్రతువులను ఆచరించని వారికి ఆచరించిన వారందరికీ అనుకోకుండా అడగకుండా ముక్తి లభిస్తుంది. అల్ప బుద్ధితో, ఈర్ష్యా ద్వేషాలతో, నిర్లక్ష్యంతో వ్రతాలను ఆచరించే వాళ్ళను ద్వేషించే వాళ్ళు, కార్తీక వ్రత దీక్షలను చులకనగా చూసేవాళ్ళు, చేసేవాళ్ళు పడరాని కష్టాల పాలై ఇహపరాలు రెండింటినీ చెడిపోయి నరకయాతనలో అనుభవిస్తారన్నది ముమ్మాటికి సత్యం. ఈ మాసం మొదలై కార్తీక శుక్ల పాడ్యమి నుండి చన్నీటితో తలస్నానం నదిలో గాని చెరువులలో గాని చేయాలి. అలా చేయకుండా ఆహారం తీసుకోకూడదు. ఆలయాలలో స్వామి సన్నిధిలో దీపారాధనని, దీపదానాన్ని చేయాలి. ఆహారమే తినకుండా గాని, ఒక పూట తిని ఉండటం కానీ, కేవలం సాయంత్రం మాత్రమే భుజిస్తూ నక్తవ్రతం చేయడం గాని పాటించాలి. ధన కనక కన్యాదాన గోదానాలు ఇంత అని లెక్క కట్టి చెప్పడానికి లేనంత ఫలితాన్ని ఇస్తాయి. అన్నదానాలు, వనసమారాధనలు, వ్రతాలు, పురాణ పఠనాలు పుణ్యప్రదాలు. వృద్ధులు, పసివారు, ఆరోగ్యవంతులు ఎవరైనా ఏ కారణం చేతనైనా ఈ కార్తీక వ్రత నియమాలను పాటించలేని వారు ఈ కార్తీక మాసంలో కనీసం ఏకాదశి నాడు గాని, లేదా పూర్ణిమ నాడు గాని, లేదా వారికి వీలైన ఏదో ఒక రోజున గాని ఈ వ్రతాన్ని అనుసరిస్తే ధన్యులవుతారు. మనసులో ఈ వ్రతాలు, దానాలు, పూజలు, నియమనిష్టలు అనుసరించినట్లుగా భక్తితో తలుచుకున్నా తరించిపోతారు. రాజా, ఈ కార్తీక మాసం సమస్త పుణ్య సముపార్జనకు పరమ ఉత్తమమైన సాధనము. సమస్త పాపాలకు విరుగుడు. తక్కువ సమయంలో భగవంతుని కృపను అనుగ్రహించగల పవిత్ర మాసం ఈ కార్తీక మాసం. 35వ అధ్యాయం ప్రారంభం.